9వ తరగతి పాఠ్యాంశంలో భాగంగా 5వ పాఠం ఏ దేశమేగినా అనే పాఠ్యభాగ రచయిత గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగ రచయిత్రి గురించి తెలుసుకుందాం. రచయిత పరిచయం: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఈమె వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. ఈమె ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారన్నమాట. ఆ విధంగానే ప్రముఖ పాత్రికేయులు నాళం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు అయినటువంటి నాళం సుశీలమ్మ గారు వీరి యొక్క తల్లిదండ్రులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాష ప్రావీణ్య పట్టా పొందడం జరిగింది. వీరు మన సాహితీ మధుభారతి గేయాలు రాశారు. ఆ విధంగానే ఆంధ్రుల కీర్తన వాణ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు ఈమె రచనలు అన్నమాట. అఖిల భారత కవయిత్రులు హంస విజయము, అభిజ్ఞాన శకుంతలము, జాతి పిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాళ, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠంలో మొదలైన గ్రంథాలు కూడా రాశారన్నమాట. ఆ విధంగానే సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను రాశారు. సాహితీ రుద్రమ అనే పేరుతో ఆత్మకథ, ఆత్మచరిత్రను రాశారు. కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం అనేవి ఈమె రాసినటువంటి నవలలు. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాలులోనిది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. ఈమె యొక్క తల్లిదండ్రులు వచ్చి నాళం కృష్ణారావు, ఆ విధంగానే నాళం సుశీలమ్మ ఈమె యొక్క తల్లిదండ్రులు. ఈమె వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాష ప్రావీణ్య పట్టా పొందారన్నమాట. వీరు మన సాహితీ మధుభారతి అనే గేయాలు, ఆంధ్ర వాణ్మయ సేవ, ఆంధ్ర కీర్తన వాణ్మయ సేవ, ఆ విధంగానే ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శకుంతలము, జాతి పిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాళ, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర మొదలైనటువంటి రచనలు రాయడం జరిగింది. మరియు అవే కాక మరికొన్ని సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రం అనే పేరుతో ఆత్మకథను, ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యము మొదలైన నవలు రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాసినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాలులోనిది.